ఇక్కడ కేపీహెచ్బి సాయిబాబా టెంపుల్లో ఇదిగోండి యేసు ప్రభు ఫోటో పెట్టి పూజ చేస్తున్నారు. ఈ పంతుల్ని అడిగితే ఈయనకేం తెలియదు అంటాడు. అక్కడ చైర్మన్ అడిగితే చైర్మన్ ఏమో అందరు ఒకటే, అన్ని మతాలు ఒకటే అంటాడు. మరి ఏ చర్చ్ లో సాయిబాబా ఫోటో ఉందో మనం అడుగుదాం. మీకు ఇంతకుముందు చెప్పా, ఇద్దరం చేస్తున్నాం ఇక్కడ. ఒకరు పొద్దున్న వస్తే ఒకరు సాయంత్రం వస్తారు. సో ఏంటంటే నేను సాయంత్రం వచ్చాను. నాకు పొద్దున్న ఏం జరిగిందో నాకు తెలియదు. అంటే ఒక్కసారి ఇక్కడ రావాలండి. ఇది ఎవరండి? ఇది ఒక్కసారి సార్ ఇక్కడ రండి ఒక్కసారి. ఇది ఎవరు? ఈ వీడియోలో ఉన్నది ఎవరు? ఎందుకు అబద్ధం ఆడుతా ఉన్నారు? నో 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 మీరు ఎందుకు అబద్ధం ఆడారు? ఎందుకు అబద్ధం ఆడుతా ఉన్నారు? మీరు ధర్మాన్ని రక్షించే వాళ్ళు. తీసావు కదరా, ఎన్టీఆర్ చూశాను, ఏఎన్ఆర్ చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడండి. ధర్మాన్ని కాపాడే మీరే ఎందుకు ఈ రకంగా మాట్లాడుతా ఉన్నారు? ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు మీరు? మీరు తప్పు చేశారు కాబట్టి వెళ్ళిపోతా ఉన్నారు. నిమిషం అండి, తప్పు చేశారు కాబట్టి వెళ్ళిపోతా ఉన్నారు. నరేంద్ర గారు ఎప్పటి నుంచి చేస్తా ఉన్నారు ఇక్కడ టెంపుల్లో? ఈ టెంపుల్లో నేను 6 months నుంచి చేస్తున్నాను. 6 months నుంచి. మీరు ఒకసారి వినాలా, నా దగ్గర రికార్డ్ ఉంది. ఇక్కడ ఒక అమ్మ ఏమని మాట్లాడారు అంటే, ఎన్ని రోజులుగా చేస్తున్నారు ఇతను? 15 రోజులు. మీరు ఎన్ని రోజులుగా చేస్తున్నారు? దాని గురించి ప్రాబ్లం ఏంటి కానీ చెప్పండి. వీళ్ళు ఆలయ కమిటీకి సంబంధించినటువంటి కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పోలీస్ కి కూడా ఇన్ఫార్మ్ చేసినట్టు ఉన్నారు. ప్రాబ్లం లేదు. మీ పేరు చెప్పండి. మీ పేరు. మీరు ఇక్కడ టెంపుల్ లోకి ఎందుకు వచ్చారు? నేను టెంపుల్ లో రాలే కదా, బయటనే ఉన్నా. ఓకే, మీ వాళ్ళు ఎందుకు వచ్చారు లోపలికి? రాలే ఎవరు. పోలీసు వాళ్ళు కూడా మాట్లాడలేని పరిస్థితి ఏంటండి ఇది? అసలు ఏం చేస్తా ఉన్నారు? బ్రదర్ ఒక్కసారి మీరు ఇటు రావాలా? బ్రదర్ మీరు ఇక్కడ రండి కదా ఒక్కసారి. మన ఇళ్లలో కూడా మనం అట్లనే పోతాం. టెంపుల్లోకి ఈ షూస్ కావచ్చు ఏవైతే ఉన్నాయో వేసుకొని పోవాలని చెప్పేసి తెలంగాణ డీజీపీ గారు ఏమైనా ఆదేశాలు ఏమైనా ఇచ్చిరా కొత్తగా? మీ పేరండి? మీ పేరు ఒక్కసారి ఏం పేరండి? మీకు ఎవరు చెప్పారు ఇవి షూస్ వేసుకొని లోపలికి రావాలని? ఎందుకు మాట్లాడలేదు మీరు? మీరు టెంపుల్లోకి అసలు ఎందుకు వచ్చారు? అదనే చెప్పండి కదా. మీరు ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు? బ్రదర్ మీరు ఒక్కసారి ఆగాల. మీకు ఒక బాధ్యత అనేది ఉంది. మీకు చెప్పే బాధ్యత అనేది ఖచ్చితంగా ఉంది మీకు. మీరు ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు? షూస్ వేసుకొని లోపలికి వెళ్ళేసి కరెక్ట్ ఆ షూస్ లేస్ కూడా కట్టుకోకుండా వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. మన ప్రశ్నకి సమానం కూడా ఇవ్వట్లేదు అంటే ఒకసారి ఆలోచించండి. వెళ్ళిపోయారు వాళ్ళంతా. ఇలా పోలీసు వాళ్ళు ఇక్కడ నుంచి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అంటే ఆలోచించండి. అక్కడ జూమ్ చేయండి ఒకసారి. పోలీసులా వీళ్ళు? మీరు చెప్పండి ఒకసారి. వ్యూవర్స్ ఎవరైతే మన వీడియో చూసినటువంటి హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో, సో హైదరాబాద్ లోని యేసు సాయిబాబా ఆలయానికి మనం రావడం జరిగింది. నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. నేను మీ జర్నలిస్ట్ బాలాజీ గౌడ్. సో కుకట్పల్లిలో ఉన్నటువంటి యేసు సాయిబాబా ఆలయంగా మార్చడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దీనిపైన రాష్ట్ర వానర సేన అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుందని చెప్పేసి కూడా మనం మాట్లాడుతా ఉన్నాం. సో షిరిడి సాయి సమాజ్ అని చెప్పేసి ఇక్కడ ఒక బోర్డు అయితే ఉంది. సో ఇక్కడ రానున్న రోజుల్లో యేసు సాయిబాబా మందిర్ అని చెప్పేసి కూడా వాళ్ళు పెట్టబోతా ఉన్నారు అనేది కొంచెం మన క్లారిటీ అయితే వస్తా ఉంది. సో ఇది కుకట్పల్లిలో ఉన్నటువంటి సాయిబాబా ఆలయం ఇది. సో ఈ సాయిబాబా ఆలయము అసలు ఏ రకంగా ఉంది, ఎన్ని సంవత్సరాలకు సంబంధించినటువంటి చరిత్ర కలిగినటువంటి ఆలయం అనేది డెఫినెట్లీ మనం తెలుసుకోవాలా. సో ఇక్కడ ఆల్ రిలీజియన్స్ ని మనము రెస్పెక్ట్ చేయాలా. ప్రతి ఒక్క రిలీజన్ ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలా. కానీ మన రిలీజన్ ని రెస్పెక్ట్ చేస్తేనే మనం ఇంకొక రిలీజన్ అయితే మనం రెస్పెక్ట్ చేయాలని చెప్పి కూడా చాలా మంది చెప్తా ఉంటారు. సో ఇందులో భాగంగానే మనం ఇక్కడికి వచ్చినాం. ఎందుకంటే ఇక్కడ నేను ఆల్రెడీ వచ్చిన కాళ్ళు కడుక్కొని పోయినాం. సో ఇది చాలా అతి పవిత్రంగా భావించే సాయిబాబా ఆలయం ఇది. సో చాలా మంది హిందువులు ఎంతో నియమనిష్టలతో స్వామి వారి దగ్గరకు వచ్చి పూజలు చేస్తా ఉంటారు. సో ఇక్కడ ఏం జరిగిందనే దాని గురించి నేను చెప్తా మీకు. సో క్రిస్మస్ సందర్భంగా ఏదైతే నిన్న జరిగినటువంటి సెలబ్రేషన్ లో ఏవైతే సాయిబాబా ఆలయంలో యేసు పటం అయితే పెట్టి వాళ్ళు పూజించారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు కూడా వాళ్ళ మనోభావాలు అయితే దెబ్బతిన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో సాయిబాబాకు సంబంధించినటువంటి ఆలయం ఇది. ఖచ్చితంగా మన రిలీజన్ లో చాలా మంది హిందూ బంధువులు చాలా ఇష్టంగా కొలుస్తా ఉంటారు, స్వామి వారిని ఇచ్చేస్తా ఉంటారు. సో ఒక్కసారి లోపలికి వెళ్దాము. దీంట్లో నిన్న ఎవరైతే వీడియో షూట్ చేసిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఒక డివోటీ. స్వామి వారిని దర్శించుకోవడానికి నిన్న థర్స్డే కాబట్టి వాళ్ళు రావడం జరిగింది. అంటే నిన్న థర్స్డే టైంలో ఇక్కడ పూజలు చేయడానికి కావచ్చు, లేకపోతే మొక్కడానికి ఇక్కడికి వస్తుంటారు. సో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా సాయిబాబాకు సంబంధించినటువంటి ఫోటోలే కనిపిస్తా ఉంటాయి. పైన మెయిన్ ముఖద్వారం ఏదైతే ఉందో
దత్తాత్రేయ స్వామి చిత్రపటం అనేది మనకు కనిపిస్తా ఉంటది. దాంతో పాటు మీరు ఇక్కడ చూసుకుంటే కుబేర స్వామికి సంబంధించినటువంటి ఇది కనిపిస్తా ఉంటది. దాంతో పాటు స్వామి వారికి సంబంధించినటువంటి ఫోటో కింద ఇక్కడ స్వామివారి చరణాలు అయితే మనకు కనిపిస్తా ఉంటాయి. సో ప్రతి దాన్ని కూడా ఇక్కడ చాలా మొక్కుతూ ఉంటారు. దాంతో పాటు ఇక్కడ పక్కనే చూసుకుంటే శ్రీమన్నారాయణకి సంబంధించినటువంటి ఫోటో కనిపిస్తా ఉంది. ఇక్కడ బజరంగ బలి కూడా మనకు కనిపిస్తా ఉన్నాడు. సో ఇక్కడ మరి ఎందుకు యేసు పటం పెట్టి పూజలు చేయవలసి వచ్చింది అనే దాని గురించి డెఫినెట్లీ మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే హిందూ బంధువులు స్వామివారి ఆలయానికి వచ్చిన తర్వాత ఎవరైతే సాయిబాబాని దర్శించుకొని వెళ్లే వాళ్ళు ఉంటారో, ఏమైనా బాధలు ఉన్నా కూడా ఇక్కడ ఒక 10 నిమిషాలు కూర్చొని సాయిబాబాకి చెప్తే మా కోరికలే కావచ్చు, దాంతో పాటు మాకున్నటువంటి బాధలు కూడా నెరవేర్చారు బాబా అని చెప్పేసి మనం మాట్లాడతాం. కానీ నిన్న క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ వేడుకల్లో ఇక్కడ ఒక చిత్రపటం అనేది యేసు చిత్రపటం పెట్టి ఇక్కడ ఆ పూలతో ఇక్కడ ఈ ఫోటోలు అయితే పెట్టిరు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఎందుకు ఇదంతా చేయవలసి వచ్చింది అనేది డెఫినెట్లీ మనం మాట్లాడుకోవాలా. ఖచ్చితంగా ఆల్ రిలీజన్స్ ని మనము రెస్పెక్ట్ చేయాల్సిందే. ఐ రిపీట్ అగైన్. కానీ ఇక్కడ మన హిందూ ధర్మంలో మన సంస్కృతి సంప్రదాయాల్ని ఎవరైతే కించపరుస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా చాలా మంది హిందూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. దాంతో పాటు ఇక్కడ క్రిస్టియానిటీలో చాలా రకాలైనటువంటి వాళ్ళకి నమ్మకాలు ఉంటాయి. హిందూ ధర్మంలో ఏవైతే ప్రసాదాలే కావచ్చు, దాంతో పాటు విగ్రహారాధన అనేది చేయొద్దు అనేది వాళ్ళ క్రిస్టియానిటీలో ఉంటది అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. మరి నిన్న ఇక్కడ ఎవరు కూడా మన హిందూ ధర్మాన్ని రెస్పెక్ట్ చేయని వాళ్ళ ఫోటోలని ఇక్కడ ఎందుకు పెట్టారు, ఆ యేసుకు సంబంధించినటువంటి ఫోటో ఎందుకు పెట్టవలసి వచ్చింది అని చెప్పేసి వాళ్ళ చాలా మంది హిందూ బంధువులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ప్రసాదమే తీసుకోరు, మనం అంటే వాళ్ళకు నచ్చదు అనే వాళ్ళని ఇలా అట్లాంటి వాళ్ళ దైవమైనటువంటి యేసు ప్రభుకు సంబంధించినటువంటి ఫోటోని ఇక్కడ ఏ రకంగా పెట్టారు, ఎందుకు పెట్టారు, ఇక్కడ ఎవరి హస్తం ఉంది, ఇక్కడ ఈ ఫోటో పెట్టడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే నిన్న December 25th అందరికీ తెలిసిందే క్రిస్మస్ వేడుకల్లో భాగంగా చాలా మంది అయితే పూజిస్తా ఉంటారు. సో ఇందులో భాగంగానే నిన్న థర్స్డే కూడా, సో గురువారం రోజున చాలా మంది భక్తులు కూడా ఎక్కువ మొత్తంలో వచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ మత మార్పిడి ఏమైనా చేద్దామని వీళ్ళు ఫిక్స్ అయ్యారా? ఎందుకంటే టెంపుల్స్ ని వేదికగా చేసుకొని వీళ్ళు ఇలా ఇట్లాంటి మత మార్పిడి చేస్తా ఉన్నారా అనే దానికి చాలా రకాలైనటువంటి డౌట్స్ అయితే కలుగుతా ఉన్నాయని చెప్పేసి మనకైతే తెలుస్తా ఉంది. దాంతో పాటు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదంతా తెలిసే జరిగిందా, తెలియక జరిగిందా? ఖచ్చితంగా తెలిసే జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనం వీడియో రికార్డ్ చేసే టైంలో కూడా వీడియోని రికార్డ్ చేయకండి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి తేజస్విని మీడియాని ఆపడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. సో ఎంతో మంది డివోటీస్ అయితే సాయిబాబాని దర్శించుకోవడానికి వస్తుంటారు. మన సనాతన ధర్మంలో చాలా మంది నమ్మకంగా సాయిబాబాని మనం కొలుస్తా ఉంటాం. కానీ సాయిబాబా మందిరంలో ఇవాళ ఇక్కడ యేసుకు సంబంధించినటువంటి చిత్రపటం పెట్టడం అనేది ఎంతవరకు సబబు, దాంతో పాటు ఎంత మందిని ఈ మతం నుంచి డైవర్ట్ చేయడానికి ఇదంతా కూడా పన్నంగా పన్నారు మీరు అని చెప్పేసి కూడా చాలా మంది హిందూ బంధువులు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ ఇవాళ మీకు భారతదేశ వ్యాప్తంగా కావచ్చు, దాంతో పాటు వరల్డ్ వైడ్ గా మనం చూసుకుంటే ఏ ఒక్క చర్చ్ లో కూడా సాయిబాబాకు సంబంధించినటువంటి చిత్రపటమే కావచ్చు, గణపతికి సంబంధించినటువంటి చిత్రపటమే కావచ్చు, అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి చిత్రపటమే కావచ్చు, శ్రీరామచంద్రుడికి సంబంధించినటువంటి చిత్రపటం మీకు ఎక్కడైనా కనిపించిందా? మరి ఎక్కడ పెట్టినప్పుడు మీరు ఎవరికి అడిగి మీరు పెట్టారు ఈ దేవాలయంలో ఈ ఫోటోలు అని చెప్పేసి కూడా చాలా మంది వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. డెఫినెట్లీ లోపలికి వెళ్దాం, ఒక పూజారి అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాము. దాంతో పాటు ఎవరైతే ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్ ఉన్నారో అతనితో కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే ఏదైనా కూడా చేయాలంటే ఆలయ కమిటీకి సంబంధించిన చైర్మనే ఇదంతా కూడా ఇనిషియేట్ తీసుకోవాలి అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దీంట్లో ఎవరైతే ఉన్నారో మెయిన్ గా ఇక్కడ చైర్మన్ ఎవరైతే ఉన్నారో చైర్మన్ తో మాట్లాడాలా. మరి అతను కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినా, కన్వర్టెడ్ హిందువేనా అనేది కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ విషయం చూస్తే మాత్రం ఇది చాలా తేడా అనిపిస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడడం. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి ఇక్కడికి? మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ టెంపుల్ కి? ఒక నిమిషం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? లేదు చెప్పండి ఒకసారి. ఈ రకంగా ఉంటది పరిస్థితి. సో ఎవరైతే భక్తులు వచ్చే వాళ్ళు ఉన్నారో ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి మనం మాట్లాడినాం. ఇక్కడ లోపలికి మీరు వస్తే మీకు అర్థమైంది. స్వామివారికి సంబంధించినటువంటి మీకు చిత్రపటమే కావచ్చు, ఇక్కడ స్వామివారి విగ్రహం అనేది ఉంటది. దాంతో పాటు ఆలయానికి సంబంధించినటువంటి పూజారి అయితే ఉన్నారు, వారితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయ్యా మీ పేరేం పేరు? నరేంద్ర గారు. ఎప్పటి నుంచి చేస్తా ఉన్నారు ఇక్కడ టెంపుల్ లో? ఈ టెంపుల్ 6 months నుంచి చేస్తున్నాను. 6 months నుంచి. మీరు ఒకసారి వినాలా, నా దగ్గర రికార్డ్ ఉంది. ఇక్కడ ఒక అమ్మ ఏమని మాట్లాడారు అంటే,
ఎన్ని రోజులుగా చేస్తున్నారు ఇతను? 17 15 రోజులు. మీరు ఎన్ని రోజులుగా చేస్తున్నారు? ఎన్ని నెలలుగా? దాని గురించి ప్రాబ్లం ఏంటి కానీ చెప్పండి, No, అడగండి. no, 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 no. మీరు చెప్పండి మీరు 6 months నుంచి చేస్తున్నారా 15 రోజుల నుంచి చేస్తున్నారు? 6 months నుంచి చేస్తున్నాను. ఎందుకు మీకు కమ్యూనికేషన్ కరెక్ట్ లేదు ఇక్కడ? మీకు అడగండి, మీ ప్రశ్న ఏంటి అడగండి. మేము ఆల్రెడీ అడుగుతా ఉన్నాం, మీ ఇద్దరి దగ్గర కమ్యూనికేషన్ ఎందుకు లేదు? తను ఒకటి చెప్తే మీరు ఒకటి ఎందుకు చెప్తా ఉన్నారు? ఏం చేస్తా ఉన్నారు టెంపుల్ లో మీరు అసలు అందరూ? ఇప్పుడు దీని రిలేటెడ్ ఏంటి? మేము అడుగుతున్నాం, క్వశ్చన్స్ ఉన్నాయి లేమో. నా రిలేటెడ్ ఏంటి అడగండి, అది అడగండి. రిలేటెడ్ ఏ పాయింట్ రిలేటెడ్ అవుతుంది ఇది అడగండి. ఇక్కడ ఈ సాయిబాబా ఆలయంలో యేసు పటం పెట్టడం అనేది చాలా మంది హిందూ బంధువులు వ్యతిరేకిస్తున్నారు. సో ఇది మీ దేవాలయంలో మీరు ఎందుకు పెట్టడం జరిగింది? ఎక్కడైనా ఏ చర్చిలోనైనా సాయిబాబా ఫోటో కావచ్చు, లేకపోతే హిందూ దేవతలకు సంబంధించిన ఫోటోలు ఎక్కడైనా ఏ చర్చిలోనైనా మీరు చూపించండి, మేము దానికి ఒప్పుకుంటామని చెప్పేసి హిందూ బంధువులు చెప్తా ఉన్నారు. మీరు ఒక పూజారిగా ఇక్కడ మీరు ఏం చేస్తా ఉన్నారు? ఎందుకు ఆపలేకపోయారు ఈ దీని గురించి? మీకు ఇంతకుముందు చెప్పా, ఇద్దరం చేస్తున్నాం ఇక్కడ. ఒకరు పొద్దున్న వస్తే ఒకరు సాయంత్రం వస్తారు. సో ఏంటంటే నేను సాయంత్రం వచ్చాను. నాకు పొద్దున్న ఏం జరిగిందో నాకు తెలియదు. సో మీరు పొద్దున్న ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడండి, సరేనా? ఓకే. అంటే మీరు అడగలేరా? మీకు ఖచ్చితంగా బాధ్యత ఉంటది, సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటది. సో మా పైన ఎట్లయితే ఉందో మీ పైన కూడా ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే మీరు ఆల్రెడీ స్వామివారి సేవలో ఉంటారు, ధర్మాన్ని రక్షించే పరిస్థితులు మీకు ఎక్కువగా ఉంటాయి, ఇంకా బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. వచ్చిన తర్వాత మీరు ఏమని క్వశ్చన్ చేస్తారు వాళ్ళని? తెలియని దాని గురించి ఏం మాట్లాడతాను? వచ్చినప్పటికి ఏం లేదు, ఏమైనా ఉంటే అడిగేవాడిని, ఏం లేదు. లేనప్పుడు నేను ఏం అడుగుతాను? ఏ టైంలో తీసేశారు అంటారు? ఇదంతా ఏం లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. నేను సాయంత్రం 5:30కి వచ్చాను. అప్పటికి ఆ టైం లోపు మొత్తం క్లియర్ చేసేసారు ఇక్కడ. అంతేనా? మేబీ అయి ఉండొచ్చు, తెలియదు. ఓకే. సో ఆలయ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ గారి పేరు? అది వాళ్ళు వచ్చాక మాట్లాడతారండి. పేరు చెప్పండి, అంటే చెప్పడానికి ఏం ప్రాబ్లం ఉంది ఇక్కడ తప్పే జరిగినప్పుడు? ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడతారు, మీరు అప్పటిదాకా వెయిట్ చేయండి. మేము 100% వెయిట్ చేసామండి. ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్ పేరు చెప్పడానికి బాధ ఏమైతుంది మీకు? తెలియదు కదా, నాకు మేము వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం, వాళ్ళ పేర్లు మాకు తెలియదు. ఓకేనా? ఇబ్బంది పెడితే బాగుండదు. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ పని? నేను ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగి ఇదే ఓకే. 73 ఏళ్ళు ఉంది, ఇక్కడనే ఉన్నా నేను. చైర్మన్ గారి పేరు? తెలియదు కొడుక. 73 సంవత్సరాలుగా ఇక్కడ పని చేస్తున్నా కూడా చైర్మన్ గారి పేరు తెలియకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పి చెప్పాలా. యేసు ప్రభుకి సంబంధించినటువంటి ఫోటో ఇక్కడ ఎందుకు పెట్టవలసి వచ్చిందమ్మా? నేను చూడలేము అబ్బాయి, నేను చూడలేము. బయట పని చేసుకుంటాం, ఊడ్చుకుంటాం, మొగ్గేసుకుంటాం, పూలు తెంపుకుంటాం, ఈ అభిషేకం నీళ్లు పట్టుకుంటాం, ఇవే సేవ చేసుకొని కానీ నిన్న టెంపుల్ ఏం జరిగింది అనేది మీకు తెలియదు? రూపాయి అడుక్కొని ఎట్లా బతుకుతున్నాం. నువ్వు అంతే, అంతలే ఉన్నాం. మనకు ఏమో చేతులు కావు, బంగారం కాదు, ఎండి కాదు, మనకు అడుక్కొని బతుకుతున్నాం రోడ్డు మీద. అంతే బిడ్డ, పని చేసుకుంటాం, బతుకుతాం. ఏం లేవు మా దగ్గర. సో ఫైనల్ గా చైర్మన్ గారి పేరు అయితే తెలియదు. తెలియదు కొడుకమ్మ. 73 సంవత్సరాలు ఉన్నా కూడా మీకు తెలియదు. పేరు ఎందుకు అడిగితే ఏమంటారంటే, మనకు పేరు అవసరం ఏమంది? సేటు అంటాం, సారు అంటాం, ఏమండి రాండి పోండి అంటాం, అంతే. మరి పెద్ద గొప్ప, ఇంకేం గొప్ప ఉంది? మీ పేరమ్మా? మీకన్నా పేరు ఉందా లేకపోతే మర్చిపోయారు? నాకు లేదు, పేరు కూడా లేదు. ఆధార్ కార్డు ఉందా మీకు? లేదు. సేవ చేసేదాన్నే, గుళ్ళ సేవ చేసా మనిషి నేను, అంతే. పేరు ఎప్పటి నుంచి ఇట్లాంటి మత ప్రచారం చేస్తా ఉన్నారు ఇక్కడ ఫోటోలు పెట్టి? వాళ్ళు ఏం చేయలేరు కానీ నిన్న ఏమో తెలియదు, పెట్టిర్రో పెట్టలేదా దేవునికి ఎరక, నేను చూడలేను కొడక. సో ఇదండి పరిస్థితి. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా అంకర తింకర సమాధానాలే మీకు కనిపించినాయి అని చెప్పేసి నేనైతే మీకు క్లారిటీగా చెప్తా ఉన్నా. మళ్ళీ వాళ్ళ మాటల్లోనే మీకు అర్థమవుతుంది ఎంత క్లారిటీగా వాళ్ళు మాట్లాడారు. ఇవాళ దైవ సన్నిధానంలో ఉండి కూడా ఇవాళ అబద్ధాలు ఆడే పరిస్థితి అనేది మీకు క్లారిటీ కనిపిస్తుంది అనేది నాకైతే తెలుసు. ఎందుకంటే షిరిడి సాయిబాబాని ఎంతో మంది తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఇక్కడ నుంచి షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారికి ముడుపులు చెల్లించుకోవడమే కావచ్చు, దాంతో పాటు స్వామివారికి పూజాది కార్యక్రమాల్లో వాళ్ళు అక్కడ సేవలో ఉంటారు. కానీ ఇక్కడ ఈ కుకట్పల్లిలో ఉన్నటువంటి వెంకట్ నగర్ కాలనీలో కావచ్చు, దాంతో పాటు భాగ్యనగర్కి సంబంధించినటువంటి కాలనీలో ఉన్నటువంటి ఈ ఆలయంలో ఈ దుస్థితి ఎందుకు కలిగింది, ఎవరు ఈ రకంగా కలిగించారు అనేది డెఫినెట్లీ మనం మాట్లాడుకోవాలా. ఆలయానికి సంబంధించినటువంటి చైర్మన్ గారి పేరు చెప్పడానికి కూడా ఇవాళ వాళ్ళు వెనుకాడుతా ఉన్నారు. అంటే అసలు ఈ టెంపుల్ లో ఏం జరుగుతా ఉంది? డెఫినెట్లీ మొత్తం చిట్టా ఇప్పిన తర్వాతనే, ఇక్కడ ఏమేం చేస్తా ఉన్నారు అనేది చెప్పిన తర్వాతనే మనం బయటకు పోదాం. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. మళ్ళీ ఇంకొక వీడియోతోని డెఫినెట్లీ ఎవరైతే ఆలయ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా నేను మీకు పరిచయం చేస్తా. ఆ మహాపురుషుడు ఎవరైతే ఉన్నారో, అన్ని రిలీజియన్స్ ని వాళ్ళు సమానంగా చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఖచ్చితంగా వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మార్నింగ్ వచ్చాను, నేను పని మీద వెళ్తా నేను ఆగి ఇక్కడ దర్శనం చేసుకెళ్దామని. నేను మీకు ఒక వీడియోని చూపిస్తాను. ఇది మీకు ఏ రకంగా అనిపిస్తుంది అనేది మీరు చెప్పండి. మీకు అనిపించినటువంటి అనుభూతే కావచ్చు, లేకపోతే ఇది వీళ్ళు చేస్తుంది కరెక్టా రైటా అనేది మీరు చెప్పండి. ఎస్, ఒక్కసారి చూడండి. అన్ని మతం చూడండి, ఇది మన సాయిబాబా మందిర్ ఇక్కడ. అవునండి, అవునండి, అవును.
ఇదిగోండి యేసు ప్రభు ఫోటో పెట్టి పూజ చేస్తున్నారు. ఈ పంతులు నడిస్తే ఈయనకేం తెలియదు అంటారు. అంటే ఎగ్జాక్ట్ మీరు ఒక్కసారి ఒక్క నిమిషం అండి ఈ వీడియోలో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వీడియోలో ఎస్ నేను చెప్తానండి. ఇక్కడ పూజారి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళే, నేను ఈవినింగ్ వచ్చాను అని చెప్పేసి దైవ సన్నిధానంలో ఉండి వాళ్ళు అబద్ధం చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బాధాకరం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చి ఇలాంటివి చేయటం అంటే అది మనల్ని రెచ్చగొట్టే విధం. ఇప్పుడు వాళ్ళకి మనం వెళ్ళి చర్చిలోకి వెళ్ళి ఏది పెట్టి మనం చేయం కదా. ఇక్కడికి వచ్చి చేయాల్సిన ఇప్పుడు గారికి తెలిసిందా తెలియదా అని తర్వాత విషయం. అసలు ఇక్కడికి వచ్చి ఇక్కడ చేయాలని ఆలోచన తప్పు. వాళ్ళు చేస్తున్నారంటే దాన్ని కావాలని ఇది చేయటం. దీని వెనక ఎవరైనా ఉండి ప్రోత్సహించవచ్చు. దానికి ఏదన్నా ఇది అది ఇక్కడికి వచ్చి చేయాలని ఆలోచన అసలు వాళ్ళకి ఎందుకు ఇలాంటి దుర్భాలోచనలు ఎందుకు వస్తున్నాయో వాళ్ళకి మరి. సార్ మీ పేరేమన్నారు? ఉమామహేశ్వర్ గారు. ఈ పంతులు గారు ఎవరైతే ఉన్నారో ఇతన్ని చూడండి. ఇప్పుడు లోపల ఉన్న పూజారి ఇతను ఒకటేనా కాదా? లోపల ఇప్పుడు లేరు, అక్కడ చూడలేక. ఒక్కసారి మీరు మనం లోపలికి వెళ్దాము. ఆయన ఏమంటున్నారు అంటే నేను మార్నింగ్ టైంలో లేనండి, మేము వచ్చేసరికి ఇవన్నీ కూడా క్లియర్ చేసేసారు అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. ఇది చూడండి, ఇక్కడ అబద్ధమా రైటా అనేది పక్కన పెడితే ఈ సన్నిధానంలో అతను ఉన్నాడు, ఇక్కడ యేసు పటం కూడా ఉంది. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ యేసు పటం ఉంది. ఇది ఎక్కడ లోపల నేను చూపిస్తాను. ఇక్కడ ఈ పంతులు గారు ఇక్కడే ఉన్నారు, లోపల ఉన్నారు. ఇంత జరిగినా కూడా ఇది మీరు ఒక్కసారి రండి, లోపలికి వెళ్దాం. ఒక్కసారి ప్రాబ్లం లేదు, రండి ఒక్కసారి. 100% లోపల ఎస్ అవునండి. చూడండి ఒక్కసారి ఈ ఫ్రేమింగ్ ఇదంతా ఒకటే కాదా? మీరు ఈ వీడియోని మ్యాచ్ చేయండి, మీకు అర్థమైంది. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందండి. ఇది చూడండి ఒక్కసారి చూడండి, ఇది చూడండి. ఇది ఇక్కడైనా లేకపోతే వేరే దగ్గర? డోర్స్ చూడండి, ఈ ప్యానల్ భక్తులు కూడా ఉన్నారు కదా ఇక్కడ. ఎవ్రీథింగ్ అదే అండి. మరి ఎవరు ఎందుకు అబ్జెక్షన్ చెప్పలేకపోయారు? ఇక్కడ అక్కడ చూడండి అంతా కనిపిస్తా ఉంది. అక్కడ పూజారి ఎవరైతే ఉన్నారో ఆ పూజారి కూడా ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తా ఉన్నారు. అంటే దైవ సన్నిధానంలో ఉంటూ దైవ సన్నిధానంలోనే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అని చెప్పడానికి ఈ వీడియో సరిపోదంటారా? ఇప్పుడు ఆయన ఒకటే ఉన్న భక్తులు కూడా ఎందుకు దీనికి క్వశ్చన్ చేయలేకపోయారు? ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఆలయ కమిటీ వాళ్ళే సరిగ్గా లేనప్పుడు భక్తులు వచ్చే వాళ్ళు కూడా చెప్పాలా వద్దా అని చాలా మంది అనుకుంటున్నారంట. బాగానే ఉంటదండి, వాళ్ళు చాలా చారిటీస్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తారు. నాకు తెలిసిన వరకు అయితే నేను 23 సంవత్సరాల నుంచి కాలనీలో నేను 2003లో నేను ఈ సన్నిధానంలో ఇక్కడ మరి కమిటీ అయితే బాగా నాకు తెలిసిన వరకు మరి రీసెంట్ నేను 10 సంవత్సరాల నుంచి లేదు కాబట్టి మరి ఇప్పుడు లేటెస్ట్ చేంజెస్ ఏంటో తెలియదు. కానీ అంత ముందు ఉండగా చాలా బాగానే ఉండేది మరి కమిటీ. ఇది మరి ఏమన్నా ఈ రీసెంట్ చేంజెస్ అయితే నాకు అప్డేట్ లేదు. ఎక్కడైనా మీరు ఎక్కడైనా ఏ చర్చిలోనైనా మన దేవతారాధన ఫోటోస్ ఏమైనా చూసారా మీరు? ఏంటంటే కావాలని వాళ్ళు రెచ్చగొట్టి చేసి పట్ల ఇక్కడ దాకా రాగలిగారు అంటే అది కావాలని చేయటం. అది ఏమన్నా పంతులు గారు అసలు ఎలా జరిగిందండి అది? అంటే ఒక్కసారి ఇక్కడ రావాలండి. ఇది ఎవరండి? ఇది ఒక్కసారి సార్ ఇక్కడ రండి ఒక్కసారి. ఇది ఎవరు? ఈ వీడియోలో ఉన్నది ఎవరు? ఎందుకు అబద్ధం ఆడుతా ఉన్నారు? నో మీరు ఎందుకు అబద్ధం ఆడారు? ఎందుకు అబద్ధం ఆడుతా ఉన్నారు? మీరు ధర్మాన్ని రక్షించే వాళ్ళు నో అండి, ధర్మాన్ని కాపాడే మీరే ఎందుకు ఈ రకంగా మాట్లాడుతా ఉన్నారు? ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు? మీరు తప్పు చేశారు కాబట్టి వెళ్ళిపోతా ఉన్నారు. తప్పు చేశారు కాబట్టి వెళ్ళిపోతా ఉన్నారు. 100% అండి. నేను ఏమంటున్నా అంటే ఆలయ కమిటీని నేను ఖచ్చితంగా నేను డిఫెండ్ చేస్తా. ఎందుకంటే తప్పు జరిగింది ఇక్కడ, కానీ ఇక్కడ లేను అని చెప్పడం మాత్రం ఖచ్చితంగా తప్పే. ఆయన ఉండి జరిగినప్పుడు కూడా అలా జరుగుతున్నప్పుడు మేము ఇప్పుడు ఎలా చూసి అడుగుతాం, అందరూ ఉన్న భక్తులు కూడా ఇప్పుడు ఒకళ్ళ మీదే అని కాదు, వాళ్ళు ఏదో 10 మంది వచ్చి ఉండొచ్చు. మనం కూడా దాన్ని ఎవరైతే ఇక్కడికి వచ్చామో మనకి ఇమీడియట్ గా దాని మీద చూడంగానే రియాక్షన్ అనేది భక్తులకు కూడా రావాలి. వచ్చింది కాబట్టి వాళ్ళు తీసేశారు, ఇమీడియట్లీ తీసేశారు. లేదంటే ఇంకొక 4 రోజులు లేకపోతే ఇంకొక 1 వీక్ ఇంటే ఉంచుతుండే ఇవి. పెద్దామంట ఒకసారి చూపించు. అమ్మా ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి? నేను 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల్లో ఎప్పుడైనా మీరు యేసు ప్రభు ఫోటో ఎప్పుడైనా చూసారా ఇక్కడ పెట్టి పూజ చేయడం? అంటే నిన్ననే చూసానండి. నిన్న చూసారు. వాళ్ళు మన రిలీజన్ ని మన ధర్మాన్ని వాళ్ళు పాటిస్తారా? కూడా అయ్యప్ప స్వామి ఫోటో పెడతారు. మన ధర్మంలో ఉన్న వాళ్ళని పెడతారండి? పెట్టరు. ఇంకా వాళ్ళు దానిలో చేయమని గోల్ చేస్తారు, బలవంతం చేస్తారు.
మా ఇంటికి ఎదురుగా ఒకళ్ళు ఉన్నారు వచ్చారు, వాళ్ళు బలవంతం చేశారు. వాళ్ళు మనకి ఇలా ఎంటర్ అవ్వగలుగుతున్నారు. అది దాన్ని మనం మీరు వెళ్ళి ఎడ్యుకేటెడ్ గా ఉన్నారు కాబట్టి నేను మీకు ఇస్తున్నాను. అంటే వాళ్ళకి మన దగ్గరికి రాగలుగుతున్నారు. మనం అక్కడికి వెళ్ళి ఎప్పుడు ఇక్కడికి వచ్చి చేయాలన్న ఆలోచన వాళ్ళకి, అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీరు చూడండి. ఇదంతా కూడా ఇక్కడ టీం, ఇదంతా కూడా వీళ్ళంతా కూడా వర్కర్లే కావచ్చు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో, అమ్మ మీ పేరేం పేరమ్మా? సుజాత. మీరు ఇక్కడ యేసు ప్రభు ఫోటో పెట్టినప్పుడు మీరేమన్నా క్వశ్చన్ చేశారా? మన సన్నిధానంలో స్వామివారి ఫోటో పక్కన ఎందుకు పెట్టారని మీరు క్వశ్చన్ చేశారా? నిన్న రాలేదు సార్, నిన్న రాలేదు. రాలేదు. ఎప్పుడన్నా పెట్టారా లేదా? ఇట్లాంటి ఏమైనా చేసారా? ఎప్పుడు పెట్టారు మరి. మరి ఈసారి ఎందుకు పెట్టారు? ఆలయ కమిటీ చైర్మన్ పేరు ఏం పేరు? ఏం పేరు? చైర్మన్ పేరు ఏం పేరు ఆయన? చైర్మన్ గారి పేరు నాకు తెలియదండి, మాకు ఏం తెలియదు. ఏం తెలియదు. స్వామివారి సన్నిధానంలో ఉంటూ ఏం తెలియదు అని అంటున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. మన అస్తిత్వాన్ని కావచ్చు, స్వామివారి అస్తిత్వాన్ని కూడా చెప్పలేకపోతున్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఈ అమ్మ గురించి చూడుర్రి, ఎవరితో మాట్లాడినా ఈమెనే చెప్తుంది. ఇక ఏం చెప్తారు? మంచి మాటనే చెప్తా ఉన్నారు, అందుకే ఇట్లా అవుతా ఉంది. సార్ మీరు ఒక్కసారి సార్ ఇక్కడ ఏంటంటే దయచేసి మనం దీన్ని ఒక రాజ్యం దీన్ని ఏం చేయొద్దు. భక్తులు అందరికి కూడా ఇక్కడ ఏం జరిగిందో దానికి ఏంటంటే ఆలయ కమిటీ వాళ్ళు కూడా దానికి ఒకసారి చర్చించి ఇట్లాంటి పునరావృతం కాకుండా వాళ్ళు చూడాలి. అది ఏం జరిగింది, అసలు ఎట్లా జరిగిందని ఒకసారి వాళ్ళు క్షుణ్ణంగా ఫైనల్ గా నా నుంచి ఉన్నటువంటి ప్రశ్న, అమ్మ ఒక నిమిషం. మీకు మన సన్నిధానంలో మనము ఎంతో ఆదరించేటువంటి దైవాన్ని దగ్గర ఇవాళ అన్య మతస్థులకు సంబంధించినటువంటి తిరుపతిలో జరిగింది అంటే ఇలాంటి వాళ్ళు మనం ఇలా స్ట్రిక్ట్ గా లేం కాబట్టి ఇలాంటి జరగడానికి అవకాశం ఉంది. కానీ అది కరెక్ట్ కాదు అనేది ఇప్పుడు మామూలుగా ఉందని అనుకోండి, అది వేరు. మనం వెళ్ళి ఎక్కడ చర్చిలో కూడా ఇది చేయము. ఇక్కడికి వచ్చి చేయటం అంటే అది వేరు. ఆలయ కమిటీ పర్మిషన్ తీసుకుని వచ్చారా, లేదా వాళ్ళు వచ్చేసి సడన్ గా వచ్చేసి దౌర్జన్యంగా చేశారు ఏంటి దాన్ని ఇష్టారాజ్యంగా చేసిరని మీరు అనుకుంటున్నారా ఏమైనా? కమిటీ వాళ్ళు చూస్తే దానికి ఎంక్వైరీ చేస్తే కానీ ఇక్కడ ఈ వీడియో చూసాక ఉమామహేశ్వర్ గారు, ఇక్కడ ఈ వీడియో చూసాక మీకేమనిపించిందండి? మన దేవతా విగ్రహాలు వేరే వాళ్ళు కనీసం ప్రసాదం తీసుకోరు, వాళ్ళు మన విగ్రహాలని వాళ్ళు పూజించరు, మన సనాతన ధర్మాన్ని వాళ్ళు ఇది చేయరు. ఒకటి అందరూ కలిసి ఉండటం అనేది అది మంచిదే. కానీ ఇది ఓన్లీ అందరం ఈక్వల్, మేము అందరం దీన్ని దానికి చేస్తే తప్పలేదు. కానీ కావాలని రెచ్చగొట్టే విధానంలో కనుక రెచ్చగొట్టే విధానం అయితే మాత్రం తప్పది. డెఫినెట్లీ అండి. సో ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. మనము ఇక్కడ ఈ టెంపుల్ కి వచ్చిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, దాంతో పాటు మనకి ఇక్కడ వీళ్ళు ఆలయ కమిటీకి సంబంధించినటువంటి కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పోలీస్ కి కూడా ఇన్ఫార్మ్ చేసినట్టున్నారు. ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది చాలా మంది హిందూ బంధువుల వల్ల. సార్ మీరు ఈ చెప్పలు తీసుకొని ఇక్కడ లోపలికి ఎట్లా వస్తున్నారు? ఈ చెప్పలు అసలు మీకు ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవా అండి? ఇక్కడ ఇదంతా కూడా ఆలయానికి సంబంధించింది. ఇదంతా కూడా ఇవన్నీ చెప్పలు కావచ్చు, ఈ బూట్లు కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లోపలికి ఎట్లా తీసుకొస్తున్నారు? ఇదంతా దైవం అనేది అసలు ఎక్కడ రెస్పెక్ట్ చేయబడట్లేదు అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అండి. ఇవాళ చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని వీళ్ళు ఎట్లా వస్తున్నారు టెంపుల్లోకి? బాధ్యత లేదా వాళ్ళకి అసలు? చెప్పులు కావచ్చు, ఏవైతే ఉన్నాయో బయట ఎప్పుకొని రావచ్చు కదా. మీరు అరెస్ట్లే చేసుకోరు. ఇక్కడ వీళ్ళు ఇంతమంది ఇక్కడ ఇది అంతా చేసినప్పుడు ఎవరైతే పోలీస్ వాళ్ళు వచ్చినా వాళ్ళు ఇవాళ లోపలికి ఎట్లా వెళ్తున్నారు? షూస్ వేసుకొని. కనీసం ఇంకిత జ్ఞానం అని ఉండాలి కదండి. ఏం చేస్తా ఉన్నారు టెంపుల్లలో? అసలు ఏం చేస్తా ఉన్నారు అంటే ఒక్కసారి ఇక్కడ మనం ఇక్కడికి వచ్చి క్వశ్చన్ చేస్తే పోలీసులను పంపిస్తా ఉంటారు, లేకపోతే ఎవరైనా పంపిస్తా ఉంటారా? మనం వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఈ రకంగా ఉన్నది. వచ్చిన పోలీసు వాళ్ళు అందరు మళ్ళీ లోపలికి పోయారు. ఒకసారి అడుగుదాం, ఎందుకు వచ్చారు అడుగుదాం, రండి చూద్దాం ఇక్కడ ఏమని మాట్లాడుతా ఉన్నారు. చూద్దాం రండి, ఒకసారి లోపలికి మాట్లాడదాం, వాళ్ళతో మాట్లాడదాం. బ్రదర్ ఒక్కసారి రావాలా మీరు? ఒక్కసారి సార్ మీరు చెప్పట్లేదా వాళ్ళకి? మీ పేరు చెప్పండి. మీ పేరు? మీరు ఇక్కడికి టెంపుల్లోకి ఎందుకు వచ్చారు? నేను టెంపుల్లో రాలే కదా, బయటనే ఉన్నాం. ఓకే, మీ వాళ్ళు ఎందుకు వచ్చారు లోపలికి? రాలే ఎవరు. పోలీసు వాళ్ళు కూడా మాట్లాడలేని పరిస్థితి ఏంటండి ఇది? అసలు ఏం చేస్తా ఉన్నారు? బ్రదర్ ఒక్కసారి మీరు ఇటు రావాలా. ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇదంతా కూడా ఇక్కడికి వచ్చి మరి ఏం చేద్దామని వచ్చిరో తెలియదు. సో ఇదంతా కూడా స్వామివారికి సంబంధించినటువంటి ప్రాంగణమే, ఇదంతా కూడా సన్నిధానమే. ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి ఆలయం కూడా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది, ఉపాలయము. మరి చెప్పులు వేసుకొని ఇవన్నీ వేసుకొని ఎట్లా వస్తున్నారు వీళ్ళంతా? బ్రదర్ మీరు ఇక్కడ రండి కదా ఒక్కసారి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి వాళ్ళని క్వశ్చన్ చేద్దాం. ఎందుకంటే మన ఇళ్లలో కూడా మనం అట్లనే పోతాం. ఎందుకంటే హిందువులు అతి పవిత్రంగా భావించేటువంటి టెంపుల్లోకి ఈ షూస్ కావచ్చు ఏవైతే ఉన్నాయో వేసుకొని పోవాలని చెప్పేసి తెలంగాణ డీజీపీ గారు ఏమైనా ఆదేశాలు ఏమైనా ఇచ్చిరా కొత్తగా? ఎవరు చెప్తే ఇక్కడికి వచ్చారు అనేది కూడా మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు? అండి మీ పేరు ఒక్కసారి రికార్డ్. ఏం పేరు అండి? మీకు ఎవరు చెప్పారు షూస్ వేసుకొని లోపలికి రావాలని? ఒక నిమిషం ఎందుకు మాట్లాడలేదు మీరు? టెంపుల్లోకి
అసలు ఎందుకు వచ్చారు అదనే చెప్పండి కదా, మీరు ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు? బ్రదర్ మీరు ఒక్కసారి ఆగాల, మీకు ఒక బాధ్యత అనేది ఉంది, మీకు చెప్పే బాధ్యత అనేది ఖచ్చితంగా ఉంది మీకు. మీరు ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు? షూస్ వేసుకొని లోపలికి వెళ్ళేసి కరెక్ట్ ఆ షూస్ లేస్ కూడా కట్టుకోకుండా వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. మన ప్రశ్నకి సమానం కూడా ఇవ్వట్లేదు అంటే ఒకసారి ఆలోచించండి. ఏం చేస్తా ఉన్న టెంపుల్లలో ఇంత దౌర్జన్యం జరిగితే ఇవాళ కాపాడాల్సినటువంటి పోలీసులే కావచ్చు, ఆ పోలీసులే ఇవాళ ఈ రకంగా బిహేవ్ చేయడం అనేది ఏ రకంగా చూస్తారు? ఇవాళ ఈ పోలీస్ అన్నలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇలా తెలంగాణ స్టేట్ పోలీస్ పైన అయితే చాలా మంచి రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ ని కూడా ఇట్లాంటి వాళ్ళు ఇలా కొంత ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. రండి మాట్లాడదాం, ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఇదంతా కూడా సాయిబాబా మందిర్ కి సంబంధించినటువంటి ఉపాలయం, ఇది స్వామివారికి సంబంధించినటువంటి టెంపుల్. అది మీరు ఒక్కసారి చూడొచ్చు. అక్కడ కూడా డివోటీస్ ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులు వీళ్ళంతా కూడా ఇది చేస్తా ఉన్నారు. ఇక్కడ కన్యమూల మహాగణపతి భగవానుడు కూడా ఇక్కడ మీకు కనిపిస్తా ఉంటాడు. ఇక్కడ నుంచే ఆ చెప్పులు కావచ్చు, ఆ షూస్ వేసుకొని వాళ్ళు వెళ్తా ఉన్నారు. అంటే ఆలోచించండి, మనం ఏం చేస్తా ఉన్నాం? మనం చదువుకున్నామా, లేకపోతే అసలు ఏం సంస్కారం అనేది మనము చూపిస్తున్నాం అనేది కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. డెఫినెట్లీ లోపలికి వెళ్దాం ఇంకొకసారి. కన్ఫామ్ గా ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వశ్చన్ చేశారు, 100% కాల్ చేశారు, డైల్ 100కి కాల్ చేశారు. కాబట్టి వీళ్ళంతా కూడా వచ్చిరని మనమైతే అనుకుంటున్నాం. వెళ్ళిపోయారు వాళ్ళంతా. ఇలా పోలీసు వాళ్ళు ఇక్కడ నుంచి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారంటే ఆలోచించండి. అక్కడ జూమ్ చేయండి ఒకసారి. పోలీసుల వీళ్ళు, మీరు చెప్పండి ఒకసారి వ్యూవర్స్ ఎవరైతే మన వీడియో చూసినటువంటి హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనీసం సమాధానం చెప్పలేకపోతున్నారు అని అంటే ఆలోచించండి ఈ టెంపుల్లో ఏం జరుగుతుంది. డెఫినెట్లీ ప్రతి ఒక్క హిందూ బంధువు దీనిపైన కదిలి రావాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు హిందూ సమాజంలో ఉన్నటువంటి హిందూ ధర్మాలు, హిందూ సంఘాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ సాయిబాబా మందిర్కి రావాలా. ఎందుకంటే ఇక్కడ చేస్తున్నటువంటి పనులు నిజంగా అంత ఇంత కాదని చెప్పి నాకైతే ఇప్పుడు అర్థమవుతుంది. పోలీసు వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు. పోలీసు వాళ్ళు లోపలికి బూట్లు వేసుకొని పోతా ఉంటారు. లోపలికి ఓరి మరి గర్భగుడిలో కూడా ఓరి, మీకు ఓర అంటారుగా, మీరు పోలీసు వాళ్ళనా? ఇండ్లలో మీరు అట్లనే పోతారా? గర్భగుడిలకు మీరు అట్లనే పోతారా బూట్లు వేసుకొని? తెలంగాణ స్టేట్ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ వాళ్ళని మనం రికార్డ్ చేసినాం. వాళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకోవాలా. లేదు అంటే మాత్రం డెఫినెట్లీ చాలా మంది మీడియా ప్రతినిధులు కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఖచ్చితంగా మనం ఇచ్చేద్దాం. ఇక్కడ ఈ టెంపుల్లో మీరు ఒక్కసారి చూస్తే చాలా మంది ఇక్కడ స్వామివారిని దర్శించుకొని పోవడానికి ఎంతో మంది వస్తుంటారు. కానీ ఇక్కడ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఇలా ప్రతి ఒక్క రిలీజన్ ని మనం రెస్పెక్ట్ చేయాలి, కానీ మనకి రెస్పెక్ట్ చేయలేనటువంటి వాళ్ళని కూడా ఇలా అట్లాంటి సాయిబాబాని ఎంతో మంది ఇలా ఎంతో ఆదరిస్తూ ఉంటారు సాయిబాబాని. ఆ ఫోటో పక్కన ఈ ఫోటో పెడితే ఎందుకు పెట్టిరు అని చెప్పేసి చాలా మంది బాధపడ్డారు. నేను ఈ విషయం పైన మనం ఇవాళ వచ్చినాం. సో ఏదేమైనప్పటికీ ఈ టెంపుల్లో ఏం జరుగుతుంది అనేది డెఫినెట్లీ మనం తెలుసుకున్న తర్వాతనే పోదాం మనం ఈ నుంచి. మీరు ఒక్కసారి ఇక్కడ సాయిబాబాకి సంబంధించినటువంటి ఫోటో ఏదైతే ఉందో రానున్న రోజుల్లో ఇక్కడ ఒక యేసు సాయిబాబా అనే ఫోటో కూడా పెట్టే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది హిందూ బంధువులు చెప్తా ఉన్నారు. సాయిబాబా పక్కన ఇంకొక యేసు కూడా యాడ్ అయ్యే పరిస్థితి అయితే రానున్న రోజుల్లో ఉందని చెప్పేసి మనకే తెలుస్తా ఉంది. సో ఇక్కడ ఈ పోస్ట్ అనేది మనం ఎక్కడి నుంచి చూడడం జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే సోషల్ మీడియాలో చాలా మంది హిందూ బంధువులు ఈ వీడియోని అయితే మనకు షేర్ చేయడం జరిగింది. సో తాజాగా రాష్ట్ర వానర సేన దీనిపైన అయితే పూర్తి స్థాయిలో ఖండించడం జరిగింది. ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల గురించి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత పిన్ టు పిన్ మనము రిపోర్టింగ్ అయితే చేశాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనము క్లారిటీ అయితే తెచ్చుకున్నాం. ఏ టెంపుల్లో జరిగింది, ఇంకొక వేరే టెంపుల్లో ఎక్కడైనా జరిగిందా అనే చూసిన తర్వాత ఆ వీడియో ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ ని మ్యాచ్ చేసిన తర్వాత ఇదే టెంపుల్ అని మనకు అర్థమైపోయింది. సో ఇది భాగ్యనగర్ లో ఉన్నటువంటి సాయిబాబా ఆలయం ఇది. సో సాయిబాబా ఆలయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీగా యేసు ప్రభు సంబంధించినటువంటి ఫోటో పెట్టారు అని అంటే ఖచ్చితంగా మనము దాన్ని ఆహ్వానిస్తుండే. కానీ ఎప్పుడు లేనిది ఈసారి ఈ ఏదైతే క్రిస్మస్ వేడుకల్లో భాగంగా నిన్న గురువారం రోజున డిసెంబర్ 25వ తారీఖున ఏదైతే ఈ ఫోటో పెట్టుకొని ఇదంతా చేయడం అనేది నిజంగా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇక్కడ ప్రవర్తించారు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ వాళ్ళు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దాంతో పాటు చాలా మంది హిందువుల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి, దీనిపైన ఎవరైనా రెస్పాండ్ కావాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో వీడియో చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ హిందూ సంఘాలే కావచ్చు, హిందూ సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనిపైన డెఫినెట్లీ మన ధర్మాన్ని, మన ఆలయాల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఈ క్రిస్మస్ వేడుకల్లో ఫోటో పెట్టి సాయిబాబాని పక్కన పెట్టేసి అక్కడ ఓన్లీ ఒక యేసు ప్రభుకు సంబంధించినటువంటి చిత్ర పటం పెట్టి పూలేసిండ్రు, దాంతో పాటు అగరబత్తిని వెలిగించారు, దాంతో పాటు ఆడ పూజాది కార్యక్రమాలు కూడా చేసారు. అంటే ఒకసారి ఆలోచించండి, మన ధర్మాన్ని
మనం కాపాడుకుంటూనే ఇతర ధర్మాన్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వీడియో షేర్ చేసిన వాళ్ళే కావచ్చు, దాంతో పాటు మాకు అప్రోచ్ అయిన వాళ్ళు ఎవరైతే ఏమన్నారంటే మా ధర్మాన్ని ఎవరైతే రెస్పెక్ట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము ఎందుకు రెస్పెక్ట్ చేస్తామని చెప్పేసి చాలా ఖండించి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. సో లోపలికి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులే కావచ్చు, పూజారితో కూడా నేను మాట్లాడినా. సో ఇట్లా జరిగిందయ్యా, మరి మీరు ధర్మాన్ని కాపాడే వాళ్ళే మీరు ఇలా యేసు ప్రభుకు సంబంధించినటువంటి చిత్రపటం పెట్టి పూజలు చేస్తున్నారు, మరి ఇది కరెక్టేనా, ఇది ఎంతవరకు సబబు అని చెప్పేసి మనం మాట్లాడితే, నేను అసలు ఆ రోజు ఈవినింగ్ టైం వచ్చిన, ఈవినింగ్ 5:30, 6 టైంలో నేను వచ్చినాను, నాకు అసలు దీని గురించి తెలీదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నేను ఆ వీడియోలో క్లారిటీగా చూసిన, ఎవరైతే పూజారి ఎవరైతే ఉన్నారో అతనే ఇతను, ఇతనే అతను అని చెప్పేసి కూడా నాకు క్లారిటీ ఉంది. కానీ అప్పటికి కూడా నేను క్వశ్చన్ చేసిన, నేను మరి ఎందుకు ఇట్లా చేసిరు అంటే నేను లేను అని చెప్పేసి దైవ సన్నిధానంలో షిరిడి సాయిబాబా ఉన్నటువంటి ఏదైతే ఈ ఆలయంలో ఆ సాయిబాబా ముందే ఇవాళ ఆయన అబద్ధం చెప్పడం అనేది నిజంగా మన ధర్మాన్ని ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ కాపాడతారండి? 100% ఇట్లాంటి వాళ్ళు కాపాడరు. ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో, దాంతో పాటు ఆలయ కమిటీ ఏదైతే ఉందో పూర్తిగా ఇక్కడ హిందువులని ఈ రకంగానైనా కన్వర్ట్ చేయాలని ఏమైనా ఇట్లాంటి విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారా, విష ప్రయోగాలు ఏమైనా చేస్తున్నారా అని చెప్పేసి కూడా వాళ్ళు చాలా మంది వాళ్ళ బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఎవరైతే నిన్న గురువారం వచ్చినటువంటి డివోటీస్ ఎవరైతే భక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంది బాధపడ్డారు, మన హిందువుల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దాంతో పాటు ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఇదంతా మనం రిపోర్టింగ్ చేసి ఇక్కడ భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తుల ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే హిందూ దేవతలకు సంబంధించి హిందూ దేవాలయాల గురించి డెఫినెట్లీ మనం కాపాడుకోవాల్సిందే, దాంతో పాటు రెస్పెక్ట్ చేద్దాం. కానీ వాళ్ళు మనం ఇచ్చే ప్రసాదం తినరండి. నిన్న ఎవరైతే ఇక్కడ సాయిబాబా మందిర్లో ఆ ఫోటో పెట్టేసి పూజలు చేసిరో, ఇక్కడ ఉన్నటువంటి ప్రసాదంని వాళ్ళు ఎవరైతే క్రిస్టియన్స్ కి ఇస్తే వాళ్ళు తింటారా అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. అంటే ఆలోచించండి, ఎంత మందికి ఈ రకంగా బాధలు అనిపిస్తా ఉన్నాయి. దాంతో పాటు ఇదంతా చేసి మనం రిటర్న్ వచ్చే టైంలో పోలీస్ అధికారులు వచ్చారు, దాదాపు ఒక 4 వచ్చారు. 4 పోలీసులకి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ చైర్మన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ టీం ఏదైతే ఉందో ఆలయ కమిటీకి సంబంధించి దానిలో నుంచి ఎవరో ఒకరు కాల్ చేసినట్టున్నారు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కేపీహెచ్బి కావచ్చు, దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి భాగ్యనగర్ కుక్కట్పల్లి రేంజ్ లో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత ఒక 4 నుంచి 5 కానిస్టేబుల్ అయితే వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ లోపలికి ఎంటర్ అయ్యారు. సో చెప్పులు ఏడియాలని ఇదంతా కూడా ఆలయానికి సంబంధించినటువంటి బౌండరీ. ఇది ఇక్కడ వాటర్ తోని కాళ్ళు కడుక్కున్న తర్వాతనే మనం లోపలికి వెళ్తాం. సో ఇది మన సనాతన ధర్మంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, ఖచ్చితంగా వాటిని మనం శిరస వహిస్తాం. తర్వాత ఏం జరుగుతుంది, ఈ నుంచి వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా దేవుడు ముందు అందరూ సమానులే. ఐ రిపీట్ అగైన్, దేవుడు ముందు అందరూ సమానులే. మనం ఖచ్చితంగా ఇక్కడ స్వామివారి గుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఖచ్చితంగా మొక్కుతాం. మన శిరస మనం వహించాల్సిందే. ఇక్కడ అయిన తర్వాత లోపలికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఇక్కడ పూజారులే కావచ్చు ఎవరైతే ఉన్నారో పచ్చి అబద్ధాలు దైవ సన్నిధానంలో ఉండి ఇలా అబద్ధాలు ఆడుతున్నారంటే ఒకసారి ఆలోచించండి, ఎంత మూర్ఖంగా వీళ్ళు ఇవాళ వ్యవహరిస్తా ఉన్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్పడం కూడా ఇలా వాళ్ళతో అయితలేదంటే ఏ రకంగా వీళ్ళు ఈ ధర్మాన్ని రక్షిస్తారు ఇట్లాంటి వాళ్ళు అనేది మీరు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిందే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా అయిపోయింది. ఇక్కడ ఎవరైతే పోలీసు అధికారులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మసీదే కావచ్చు, దాంతో పాటు ఏవైతే చర్చిలే కావచ్చు, వాళ్ళు ఎక్కడ కూడా ఈ షూస్ వేసుకొని లోపలికి వెళ్ళరండి. ఎందుకంటే వాళ్ళకు ఒక భయం అనేది ఉంది. కానీ హిందువుల దేవాలయాల గురించి వాళ్ళు ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా చెప్పులు వేసుకొని కావచ్చు, ఆ బూట్లు వేసుకొని డైరెక్ట్ ఏడాకన్నా పోతారు. ఎందుకంటే మన దగ్గర యూనిటీ లేదు కాబట్టి ఈ రకంగా చెప్తా ఉందని ఎవరైతే డివోటీస్ ఉన్నారో వాళ్ళు నాకు చెప్తా ఉన్నారు. ఇది నేను అంటుంది కాదండి. ఎవరైతే కానిస్టేబుల్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చెప్పులు ఈడ లోపలికి బూట్లు వేసుకొని లోపలికి వెళ్తా ఉన్నారు. ఆలోచించండి, ఇక మన ధర్మాన్ని మనం ఏడా కాపాడుకుంటాం. ఈ నుంచి స్వామివారి ఆలయమే కదా ఇది. ఇగో ఇట్లా పూజలు చేస్తా ఉన్నారు స్వామికి. ఈ పూజలు చేసేది కూడా ఎందుకండి? ధర్మాన్ని కాపాడినప్పుడు ఎందుకు ఇట్లాంటి పూజలు చేసి కూడా ఆ సాయిబాబానైనా కరుణిస్తాడా మిమ్మల్ని? దైవ సన్నిధానంలో ఉంటూ దైవం ముందు కూడా మీరు ఇలా అబద్ధాలు ఆడుతున్నారంటే ఆ దేవుడు కూడా క్షమించడు కదండి. సో మేము ఇదంతా చేసిన తర్వాత ఎవరైతే పోలీసులు వచ్చిరో యాక్చువల్లీ మమ్మల్ని అదుపులో తీసుకోవడానికే వచ్చిరు, మమ్మల్ని ఇదంతా బ్రేక్ చేయడానికి వచ్చిరని నేను అనుకున్నా. బట్ నేను వేసినటువంటి ఒకే ఒక క్వశ్చన్ కి వాళ్ళు ఇక్కడ నుంచి మొత్తం లోపలికి వెళ్ళిపోయారు. ఒక్క దగ్గర కూడా మరి సమాధానం చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకు కూడా తెలుసు. అది తర్వాత ఇక్కడ ఏమేమి జరిగిందనే దాని గురించి పూస గుచ్చినట్టు ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ టెంపుల్ కి ఆపోజిట్ లోనే చాలా మంది ఇక్కడ ఎవరైతే ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మనతో మాట్లాడారు. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి రాంగ్. ఇది మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో మీ మీడియా ప్రతినిధులు ఇట్లాంటివి చూపించాల్సిందే అని చెప్పేసి కూడా వాళ్ళు ఇలా మనని ప్రశంసిస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ యేసు సాయిబాబా ఆలయాన్ని ఇక్కడ మనం చూపించడానికి అయితే వచ్చినాం. కానీ ఇప్పుడైతే
ఓన్లీ సాయిబాబా మాత్రమే ఉన్నాడు, ఇక్కడ యేసు అయితే లేడు అని చెప్పేసి నేనైతే ఒక క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే ఆ విజువల్ కూడా మీరు చూడొచ్చు, నిన్న ఉంది కానీ ఇలా లేదు. కానీ రానున్న రోజుల్లో మాత్రం ఖచ్చితంగా యేసు సాయిబాబా ఆలయంగా దీన్ని తీర్చిదిద్దుతారు అని చెప్పడానికి మాత్రం ఇది ఒక మంచి ఎగ్జాంపుల్, ఇది ఒక మంచి హింట్ అయితే ఇచ్చారు హిందూ బంధువులందరికీ అని చెప్పేసి కూడా క్లారిటీ అయితే తెలుస్తా ఉంది. సో ఆలయ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, ఆలయ కమిటీ చైర్మన్ గురించి ఎవరు మాట్లాడరు, ఇక్కడ ఉన్నటువంటి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు మాట్లాడరు, వాళ్ళ పేర్లు చెప్పారు, అసలు ఈ టెంపుల్ ఏం చేస్తా ఉన్నారు అనేది కూడా తెలియదు. ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో దేవాలయాలు ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి దేవాలయాలు ఇస్తే మరి ఏ రకంగా ఇట్లాంటి దేవాలయాల్ని వాళ్ళు కాపాడతారు అనేది కూడా మీరు డెఫినెట్లీ మీరు దీని గురించి చర్చించుకోవాలా. మీరు ఏమనుకుంటున్నారు ఈ వీడియో చూసిన తర్వాత అనేది కూడా మీరు కామెంట్ బాక్స్ లో మీకు వచ్చినటువంటి ఆలోచననే కావచ్చు, లేకపోతే ఇది రైట్ రాంగ్ గా హిందూ ధర్మాన్ని ఏ రకంగా కాపాడాలి, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఇట్లాంటి ప్రచారాలు చేస్తా ఉన్నారో, ఇట్లాంటి ఫోటోలు పెట్టి ఇట్లాంటి చేస్తా ఉన్నారో వారికి ఏ రకంగా బుద్ధి చెప్పాలి అనేది కూడా మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ మళ్ళీ వద్దాం. చైర్మన్ అయితే ఇడ్సబెట్టేది లేదు, ఖచ్చితంగా మాట్లాడే వరకు ఇడ్సబెట్టేదే లేదు. ఇక్కడ గేట్ అయితే పెట్టేసి వెళ్ళిపోయినారు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మన దేవాలయాన్ని మనం కాపాడుకోవాలనే ఒక సంకల్పంతో మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే ఇక్కడ అర్చకుడే కావచ్చు, దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పూజారి ఎవరైతే ఉన్నారో, ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తూ ఉంటది, ఇక్కడ ఎవరైతే యేసు ప్రభుకు సంబంధించినటువంటి ఫోటో ఇక్కడ పెడతారు, ఇక్కడ పూలమాలలతో ఇక్కడ అగరబత్తులు కూడా వాళ్ళు ముట్టిస్తారు. ఇక్కడనే ఉన్నటువంటి పూజారి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. మీరు ఈ వీడియోలో కూడా మీరు ఎక్స్క్లూజివ్ గా మీరు తేజస్వి మీడియాలో మీరు చూడొచ్చు, ఇక్కడ పూజారి గారు ఉంటారు. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే ఆ పూజారి గురించి మనం మాట్లాడే టైంలో ఇది ఎలా చేశారంటే, మీరు ధర్మాన్ని కాపాడాల్సిన వాళ్ళే ఇవాళ చాలా మంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి నేను మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, నాకు తెలియదండి, నేను అసలు లేదండి, నేను ఈవినింగ్ వచ్చానండి, నాకు అసలు ఈ విషయమే తెలియదండి అని చెప్పేసి చెప్పారు. కానీ నేను మళ్ళీ ఇంకొకసారి ఆ వీడియోలో నేను ఆల్రెడీ చూసా, కానీ ఇక్కడ అతను ఒప్పుకుంటాడేమో అని నేను అనుకున్నా, బట్ అక్కడ ఎక్కడ కూడా ఒప్పుకోలేదు. దాంతో పాటు సాక్షాత్తు సాయిబాబా వారి ఆలయంలో, అతని సన్నిధానంలో, స్వామివారి సన్నిధానంలో పూజారి ఎవరైతే ఉన్నారో సన్నిధానంలో ఉంటూ స్వామివారి సన్నిధానంలోనే అతను అబద్ధం చెప్పడం అనేది నిజంగా నాకైతే బాధను కలిగిస్తా ఉంది. సో ఎవరైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఇక్కడ పని చేస్తారా అంటే జీతంకేనా? మీరు చేసేది ఇక్కడ జీతంకేనండి? సార్ మీ పేరండి? స్వామి మీ పేరు చెప్పండి, మీ పేరు. ఎన్ని సంవత్సరాలుగా చేస్తా ఉన్నారు ఇక్కడ పని? ఇక్కడ సేవ కావచ్చు, పని కావచ్చు, మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? మీకే అండి. ఇక్కడ స్వామివారి సేవలో మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ మీరు స్వామివారి సేవలో ఉన్నారు? అయ్యా మీకే అండి. మాట్లాడండి, మీరు మాట్లాడితేనే కదా అర్థమయ్యేది. ఎప్పుడు టైమింగ్స్ అన్న చెప్పండి. అసలు ఏ టైం నుంచి ఏ టైమింగ్ వరకు ఇక్కడ టెంపుల్ ఉంటది? అది పూజారికి అడుగుండి. ఓకే, మిగతా మాటలు ఎందుకు మాట్లాడలేదు మీరు? దేనికి నార్మల్ గా అసలు మీరు ఎందుకు మాట్లాడలేదు? నార్మల్ గా ఈ రకంగా ఉందండి ఇక్కడ పరిస్థితి, ఈ రకంగా ఉంది. ఎవరిని అడిగినా కూడా ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు అంటే ఆలోచించండి అసలు ఇక్కడ ఏం జరుగుతా ఉంది. ఒకవేళ ఏమైనా మాట ఏమైనా జారినా కూడా మళ్ళీ రేపు పొద్దున ఎవరు తప్పులో చెప్తారు అనేటట్టుగా ఇవాళ వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి ఈజీగా మీకు అర్థమై ఉండొచ్చు, మీకు అర్థమవుతుంది కూడా. ఇప్పుడు పూర్తిగా మీరు వీడియోస్ అన్ని చూడండి, అసలు టెంపుల్ సాయిబాబా ఆలయంలో ఏం జరుగుతా ఉంది. డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా వాచ్ చేయాల్సిందే. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి టెంపుల్ కి? నేను ఎప్పటి నుంచో వస్తానండి. ఎప్పుడైనా యేసు పటం ఇట్లా పెట్టడం మీరు చూసారా? ఎప్పుడు పెట్టలేదు, నిన్న చూశాను. చూసి కూడా నేను ఆశ్చర్యపోయాను, ఎందుకు పెట్టారు యేసు ప్రభు పటం పెట్టడం ఏంటి? వాళ్ళు మన ప్రసాదం తినరు, మన దేవుళ్ళని కొలవరు, మన దేవుడి ఫోటోలు వాళ్ళ చర్చిల్లో ఉండవు, ఏంటి ఇలా పెట్టారు? మేము చేసినటువంటి ప్రశ్న కరెక్టేనంటారా? 100% కరెక్ట్. ఇప్పుడున్నటువంటి రోజుల్లో మన సనాతన ధర్మం కూడా భ్రష్టు పట్టిపోతుంది ఇలాంటి వాళ్ళ అని చెప్పేసి చెప్పుకోవడానికి ఇది ఉదాహరణగా తీసుకోవచ్చు అంటారా? 100% అండి. ఎందుకంటే యేసుప్రభు ఫోటో సాయిబాబా పక్కన పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అని అంటే వాళ్ళు మన ప్రసాదం తినరు, కనీసం మనం రెస్పెక్ట్ చేయరండి, విగ్రహ ఆధారణ కూడా చేయరు, మన విగ్రహాలను వాళ్ళు పెట్టుకోరు, మనల్ని గౌరవించరు. మెయిన్ మనం అందరినీ గౌరవిస్తాం హిందువులుగా. మనం అదే మన దౌర్భాగ్య పరిస్థితి ఏమో అంటున్నాను.
మన దౌర్భాగ్యం అదేనండి. హిందువుల దౌర్భాగ్యం ఏంటంటే అందరికి రెస్పెక్ట్ ఇవ్వటమే దౌర్భాగ్యం. ఓకే అమ్మ, ఇక్కడ ఈ టెంపుల్ కి మీరు చాలా సంవత్సరాలుగా మీరు వస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక్కసారిగా స్వామివారికి సంబంధించినటువంటి చిత్రపటమే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్వామివారి విగ్రహాన్ని చాలా పవిత్రంగా మనం వచ్చి ఇక్కడ పూజిస్తా ఉంటాం. కానీ ఇక్కడ ఈ ఈ ప్లేస్ లో నిన్న ఈ ఫోటో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందమ్మా? బాధ అనిపించిందండి. అమ్మా. నాకైతే బాధ అనిపించింది. ఏమైనా మీరు క్వశ్చన్ చేశారా ఎందుకు పెట్టారు మీరు టెంపుల్ లో అని? క్వశ్చన్ చేయలే. నేను అర్జెంట్ గా వచ్చాను, దర్శనం చేసుకున్న బాబా పక్కన ఫోటో చూసేసరికి నేను స్టన్ అయిపోయాను. అదేంటి అసలు బాబా పక్కన యేసుప్రభు ఫోటో పెట్టి కొవ్వొత్తులు వెలిగించడం ఏంటి? అసలు ఎవరు పెట్టారు ఏంటి ఏం జరుగుతుందమ్మా ఈ టెంపుల్ లో? ఏమైనా మత ప్రచారం లాంటిది ఏమైనా జరుగుతుందంటారా మీరు? తెలవదండి. ఏదో గురువారం మీరు అది చూసిన తర్వాత మీకు ఏమైనా అనిపించిందా? నాకు బాధ అనిపించింది అంతే. ఎవరు పెట్టారు? కాకపోతే ఇంకొక విషయం కూడా అనుకున్నా, అన్ని దేవుళ్ళు ఒకటే అనే ఉద్దేశంతో ఎవరైనా పెట్టారామని కూడా ఒక మాట అనుకున్నాను నేను. అల్లా, యేసు అందరూ ఒకటి, దేవుళ్ళంతా ఒకటే కదా అనే ఆలోచనతో ఏమన్నా పెట్టారా, గౌరవించారా? అయినా పెట్టకూడదు అనేది అనుకున్నాను, వెళ్ళిపోయానండి. ఎందుకంటే మన ధర్మంలో అన్ని ధర్మాన్ని పాటించాలి, అన్ని రిలీజియన్స్ ని కూడా మనము రెస్పెక్ట్ చేయాలని మనకు ఉంటుంది. కానీ భక్తులకు ఇబ్బంది కలిగేలాగా ఎక్కడ కూడా చేయొద్దు అని దేవుడు చెప్పలేదు అనేది ఉంది. 90% ఆఫ్ పీపుల్స్ మాత్రం ఆ క్వశ్చన్ మనసులో ఉంది కానీ బయటికి అడగలేకపోయారు, చెప్పలేకపోయారు అంతే. ఇక్కడ ఎక్కడైనా చర్చిలలో మీరు ఇట్లాంటి ఇన్సిడెంట్ ఎప్పుడైనా చూసారా? మన దేవుళ్ళని పెట్టి వాళ్ళు పూజించడం కావచ్చు, మరి మన వాళ్ళే ఎందుకు ప్రత్యేకంగా చేస్తున్నారు? మత మార్పిడి లాంటిది ఎందుకు కలిగించేలాగా చేస్తున్నారు? ప్రభు ఫోటోని మన గుళ్ళల్లో ఎక్కడ చూడలేదు, వాళ్ళ గుళ్ళల్లో మన దేవుళ్ళ ఫోటోలను కూడా చూడలేదు. అది పెట్టడం మాత్రం తప్పే, 100% తప్పండి నా ఉద్దేశానికి. సో ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి డివోటీస్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది బాధపడతా ఉన్నారు. ఇవాళ దేవాలయాల్లో కూడా ఇప్పుడు 99% ఎవరైతే నిన్న గురువారం రోజున వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ సాయిబాబా పక్కన ఆ యేసు ప్రభు ఫోటో పెట్టడం అనేది నిజంగా మాకు బాధ కలిగించింది అని చెప్పేసి ఇబ్బంది పడతా ఉన్నారు. సో దీనిపైన ఏ రకంగా మరి యాక్షన్ తీసుకుంటారు, సో దీనిపైన హిందూ సంఘాల నాయకులు ఏ రకంగా స్పందిస్తారు అనే దాని గురించి కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాయిబాబా మందిరం ఇది. సో ఈ సాయిబాబా మందిరానికి సంబంధించినటువంటి విషయం గురించి మనం ఇక్కడికి వచ్చినాం. మరి ఏం తేలుద్దామని వచ్చిరో అని అనుకుంటే ఇదే తేలుద్దామని వచ్చినాము. అసలు టెంపుల్లలో ఏం చేస్తా ఉన్నారు అనే దాని గురించి ఇక్కడ కొంతమంది అందరు ఉన్నారు, కానీ ఏ రకంగా వాళ్ళు స్పందిస్తారు అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఇక్కడ కొంతమంది ఎవరైతే సాయిబాబా మందిరికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొబ్బరికాయలు కావచ్చు, పూలు అట్లాంటివి తీసుకునడానికి ఇక్కడ ఒక బండి అయితే పెట్టారు. అన్న జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ అన్న. ఎప్పుడైనా సాయిబాబా మందిరం దగ్గర యేసు ప్రభుకు సంబంధించినటువంటి ఫోటోలు లోపల పెట్టడము, పూజించడం మీరు ఎప్పుడైనా చూసిరా? చూడలే, ఎక్కడ చూడలే. మీరు నిన్న చూసిన తర్వాత, నిన్న ఇది విన్న తర్వాత మీరు ఏమనుకున్నారు దీని గురించి? పెట్టకూడదు అక్కడ. సాయిబాబా గుళ్ళే సాయిబాబా దేవుడే ఉండాలి, యేసు ప్రభు పెట్టకూడదు. ఏం చెప్తారు ఇక్కడ హిందూ బంధువులు ఎవరైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది నిన్న బాధపడ్డారు. ఆ సాయిబాబా ఫోటోకి పక్కన అక్కడ ఇంకొక ఫోటో పెట్టడం అనేది చాలా మంది హిందువుల మనోభావాలతో చెలగాట మాడిరు, నిన్న దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు అని చెప్పారు. ఇది నిజమేనంటారా? నేను పొద్దున్న నుంచి అమ్మినాను. పొద్దుగాల 5:30కే పెట్టుకుంటాను కొబ్బరికాయలు. పొద్దున్న 6:30 ప్రాంతంలో నేను పోయి లోపల గుడి దర్శనం కూడా చేసుకుంటాను. నేను ప్రతి గురువారం వెళ్తాను లోపలికి. ఫోటో అయితే లేకుండా మరా ఎప్పుడు పెట్టారో తెలియదు. మళ్ళీ అట్లా పెట్టడం అనేది మీరు ఖండిస్తారా లేకపోతే దాన్ని ఆహ్వానిస్తారా? ఖండిస్తాం. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఇక్కడ కొంతమంది హిందూ బంధువులు కూడా చాలా మంది ఉన్నట్టున్నారు, వారితో మాట్లాడదాము. ఇక్కడ టెంపుల్లో వేరే మతస్థులకు సంబంధించినటువంటి ఫోటోలు పెట్టడం అనేది మీరు ఏ రకంగా చూస్తారు? హిందువుల మనోభావాలతోనే ఆటలాడినట్టు అనిపిస్తుందా లేదా మీకు ఇదంతా? అయితే ఎవరి ధర్మం వారు పాటించాలి, వాళ్ళ ఫోటోలు వాళ్ళ గుళ్ళల్లో పెట్టుకోవాలి, మన హిందువుల ఫోటోలు మన హిందూ ధర్మం ప్రకారం మన గుళ్ళల్లో పెట్టుకోవాలి. ఇక్కడ యేసు ప్రభుకు సంబంధించినటువంటి ఫోటో పెట్టడం మీరు ఏ రకంగా చూస్తారండి? ఎందుకంటే ఇక్కడ కనీసం ప్రసాదం ఇస్తే కూడా వాళ్ళు తీసుకొని పరిస్థితి ఉంటది. మన దేవత ఆరాధనని వాళ్ళు కొట్టిపాడేస్తా ఉంటారు. మీరు దీని గురించి మీరు ఏం చెప్తారు? అది తప్పు. అది అన్ని మతాలను మనం గౌరవిస్తాం, కానీ వాళ్ళు గౌరవించాలి కదా. వాళ్ళు కూడా గౌరవించాలి. మనం ఎప్పుడైతే మన ఇండియాలో ఉన్నప్పుడు అన్ని మతాలను అందరూ గౌరవించుకోవాలి. ఒకరి ప్రసాదం ఒకరు తీసుకోవాలి, ఒకరి దావత్లో ఒకరు పోవచ్చు, తినొచ్చు. కానీ మేము తినము అనేది తప్పు. 100% నేను కూడా ఏం చెప్తున్నానంటే అండి, నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఏమైనా అకేషన్ చేసినా నేను పోతా ఉంటా, వాళ్ళ ఫెస్టివల్స్ కి నేను పోతా ఉంటా. నేను ఇలా అయ్యప్ప మాలేసినా కూడా వాళ్ళు వచ్చి నా భిక్షలో వాళ్ళు సేవ చేసుకుని పోతా ఉంటారు. కానీ ఎప్పుడైనా కూడా నేను ఒక ఏదైతే చర్చిలే కావచ్చు, లేకపోతే ఏవైతే వాళ్ళ మసీదులు ఏవైతే ఉన్నాయో అక్కడ తీసుకో ఒక ఫోటో పెట్టాలని నేను ఎప్పుడు కూడా ఆలోచించానండి. సో ఈ విషయం గురించి ఏం చెప్తారు? అది తప్పు. ఇప్పుడు ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, ఒకరి మతాన్ని ఒకరు కించపరచుకోవద్దు, ఒకరి మతాన్ని ఒకరు ఓవర్టేక్ చేసి మా మతంలోకి రా, ఈ మతంలోకి రా అవన్నీ అనుకోవద్దు.
ఎవరి ధర్మం ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి. ఇప్పుడున్న రోజుల్లో సొసైటీలో మత మార్పిడి అనేది చాలా దారుణంగా జరుగుతా ఉంది. ఇవాళ ఈ ఫోటో అనేది ఇక్కడ ఎందుకు పెట్టవలసి వచ్చింది, అది కూడా నిన్న గురువారం రోజున ఎంతో మంది భక్తులు వస్తా ఉంటారు. భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇక్కడ ఆలయ కమిటీ చేసింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు చెప్తారండి? ఆలయ కమిటీ ఏం పెట్టదే, ఎవరో ఆలయ కమిటీకి తెలియకుండా వాళ్ళు అసలు మేమే లోపలికి వెళ్ళలేమండి. ఆ ఫోటో ఎలా వెళ్తది? ఆలయ కమిటీనే చేసినట్టు అనిపిస్తా ఉందని నేను అంటున్నా. ఎవరితోటో పెట్టించుంటారు, కానీ ఆలయ కమిటీ మన హిందూ ధర్మం ప్రకారం ఆలయ కమిటీ వాళ్ళు ఎప్పుడు పెట్టియారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పూజారులే కావచ్చు, వాళ్ళకి అడిగినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, మేము అప్పుడు ఆ ఫోటో పెట్టినప్పుడు మేము లేనేలేము అని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఆ వీడియోలో చూస్తే వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ సన్నిధానంలో ఉండి వాళ్ళు అబద్ధం చెప్తా ఉన్నారంటే మన కలియుగంలో ఉన్నామని చెప్పుకోవడానికి ఇంకొకసారి ఉదాహరణగా మనం చెప్పుకోవాలి. ఇది అబద్ధం ఆడుతా ఉన్నారండి. చాలా బాధ అనిపిస్తా ఉంది ఈ విషయం పైన అయితే. మీలాగా మేము కూడా బాధపడతాము. ఎందుకంటే మన హిందూ ధర్మం ప్రకారం మన హిందూ దేవాలయం మన ఫోటోలే ఉండాలి. వేరే మతస్థులు తెచ్చి పెట్టడానికి వీలు లేదు. అది అఫెన్స్ కింద వస్తుంది. అది చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. సార్, ఇక్కడ ఎవరైతే చట్టాన్ని కాపాడేటువంటి పోలీసులే ఇప్పుడు లోపలికి రావడం జరిగింది. మీరు అంతా కూడా చూస్తున్నారు ఇక్కడ నుంచి. వాళ్ళు నార్మల్ గా చెప్పులు కావచ్చు, ఏవైతే పాదరక్షలు ఏవైతే ఉన్నాయో బయట గుడి బయట పెట్టేసి పోవాలా. వాళ్ళు షూస్ వేసుకొని మరి లోపలికి ఆడదాకా పోతా ఉన్నారు, అక్కడ పెట్టేసి పోతా ఉన్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే వాళ్ళు అన్ఫార్చునేట్లీ ఏదన్నా ఇష్యూ ఉన్నది కదా, దాని గురించి ఎంక్వైరీకి పోయి ఉంటారు. ఇక్కడ అన్ఫార్చునేట్ ఇష్యూ అయినా ఏదైనా ఉన్నా కూడా షూస్ అనేది ఖచ్చితంగా బయట విప్పాలనేది ఖచ్చితంగా ఉంటది. అక్కడ ఏం జరగట్లేదు, అక్కడ అంత పెద్ద సీన్ ఏం కాలేదు, అయినా కూడా వాళ్ళు తీసేసుకొని వెళ్ళారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మాట్లాడే టైంలో నేను వాళ్ళని వెంబడించే టైంలో కూడా వాళ్ళతో మాట్లాడే టైంలో వాళ్ళు నాకు టైం ఇవ్వట్లేదు, వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసేది తప్పు, వాళ్ళు చేసింది తప్పు అనేది వాళ్ళకి తెలిసింది, అందుకే వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఆ నుంచి బయటకు వచ్చారు, అక్కడ నుంచి దీని గురించి ఏం చెప్తారు? వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేసుకొనివ్వండి. ఇప్పుడు చట్ట ప్రకారం వాళ్ళు వచ్చిర్రు, చూసిర్రు, వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేసుకొనివ్వండి. తర్వాత ఏం జరగబోతుందో చూడాలి. ఖచ్చితంగా అంటే నేను చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కానీ మీరు ఏదైతే చెప్పారో ప్రతి ధర్మాన్ని మనము రెస్పెక్ట్ చేయాలని, మరి మన ధర్మం గురించి ఎందుకు వీళ్ళు ఇంత ఇదిగా చేస్తా ఉన్నారు? ఇవాళ ఏదైతే మసీద్కే కావచ్చు, మసీద్కి వెళ్ళినప్పుడు ఇట్లా షూస్ వేసుకొని వెళ్తారా? వాళ్ళు చర్చ్కి వెళ్ళినప్పుడు షూస్ వేసుకొని వాళ్ళు వెళ్తారా? ఇవాళ మన దేవాలయాలంటే అంత ఈజీ అయిపోయిందా? వీళ్ళకి చులకన అయిపోయింది అంటారా? దీని గురించి ఏం చెప్తారు ఈ సమాధానానికి? చులకన కానీ కాదు, వాళ్ళు ఏదన్నా హరిబురిలో ఉండి వెళ్ళారేమో, ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే తెలుస్తాయి కదా. సీసీ కెమెరాలో ఎవ్రీథింగ్ మా దగ్గర రికార్డెడ్ ఉందండి. వాళ్ళు ఎక్కడ హరిబరి లేరండి, వాళ్ళు రాకూడదు. మీరు ఈ సమాధానం గురించి ఏం చెప్తారండి? మసీదులలో కావచ్చు, చర్చిలలో కావచ్చు, ఎక్కడైనా మీరు షూస్ వేసుకొని వెళ్ళేటప్పుడు మీరు చూసారా పోలీస్ అధికారులు? వెళ్ళకూడదండి. ఎవరు ఎవరి మతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ చర్చి కానివ్వండి, మసీదు కానివ్వండి, మందిరం కానివ్వండి, ఏదైనా సరే షూతో ఎట్లా వెళ్తారు? వెళ్ళకూడదు కదా. వెళ్ళకూడదు, తప్పది. ఎవరైనా అందరికీ ఒకటే ఇది ఉంటది కదా, రూల్ ఉంటది కదా. సో ఇక్కడ హిందూ ధర్మంలో సాయిబాబా గారికి కూడా ఎంతో మంచి భక్తితో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో కోట్లాది మంది ఉన్నారు. సాయిబాబా షిరిడీకి కూడా చాలా మంది కోట్లాది మంది వెళ్తా ఉంటారు మన దగ్గర నుంచి. సో ఇక్కడ ఈ దేవాలయంలో యేసు ప్రభుకు సంబంధించినటువంటి ఫోటో సాయిబాబా పక్కన పెట్టి పూజించడం అనేది మతాన్ని కూడా ఈ రకంగా వీళ్ళు డైవర్ట్ చేస్తా ఉన్నారు, మత మార్పిడి కూడా ఈ రకంగా చేస్తా ఉన్నారు అని కొంత బయట నడుస్తుందండి. మీరేం చెప్తారు ఈ సమాధానానికి? చర్చిలో యేసు ప్రభు ఆయన అక్కడ పెట్టుకుని వాళ్ళు పూజించుకోవాలా, ఇక్కడ ఎట్లా పెట్టి పూజిస్తారు? అది తప్పు కదా. తప్పే చెప్పేసేయాలి. అందులో భయపడాల్సిన పని ఏముందండి? తప్పది, 100% తప్పు. వాళ్ళు చర్చిలో పెట్టుకుని పూజించుకోమని ఎవరు కాదన్నారు? సాయిబాబా దగ్గర పక్కన పెట్టుకుని పూజించడం అది కరెక్ట్ కాదు కదా. మీకున్నటువంటి అనుభవంలో ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రాంతాలకు కూడా మీరు వెళ్తా ఉంటారు. ఎక్కడైనా ఏ చర్చిలోనైనా మన గణపతి ఫోటోనే కావచ్చు, ఇవాళ ఇక్కడ సాయిబాబా పక్కన యేసు ప్రభుది పెట్టారు. సో యేసు ప్రభు పక్కన మన సాయిబాబా ఫోటో ఎక్కడైనా పెట్టిన దాఖలాలు మీరు చూసారా? లేవు, నేనైతే ఎక్కడ చూడలే. వాళ్ళైతే చర్చిలో గానీ, మన హిందూ ఫోటోలు గానీ, మసీదులో హిందూ ఫోటోలు గానీ పెట్టినట్టు నేను ఎక్కడా చూడలే. చెప్పండి. ఎవరు? సాయిబాబా అంటే వాదన పెట్టొద్దు నాకు. లేదు, నేను ఏమంటున్నానంటే ఖచ్చితంగా సబ్కా మాలిక్ ఏకే అన్నప్పుడే మనకు అందరికి తెలుసు. అలాగే కానీ ఇక్కడ నేను ఏమంటున్నానంటే నాకు అర్థమైంది కానీ నో కాదండి. ఇక్కడ మనం ఏమంటున్నామంటే మనం ఇదే చర్చిల దగ్గర పోయి మన ఫోటోలు పెడితే వీళ్ళు ఇదే రకంగా కూలుకుంటారా? మీరు మన ధర్మంలో ఉండి మనం ఇప్పుడు మన సాయిబాబాని కొన్ని కోట్లాది మంది ఇవాళ మనము పూజిస్తుంటాం. మనుషుల మనోభావాలు ఇవాళ నిన్న దెబ్బతీసినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందుకే మేము ఇవాళ ఇంత దూరం వచ్చినాం. ఇది మీరు ఏమంటారండి? మీరు ఈ విషయాన్ని గురించి స్వాగతిస్తారా, ఖండిస్తారా? మేము చేసినటువంటి వీడియో గురించి? తప్పేనండి, 100% తప్పే, పెట్టకూడదు అంతే. మేము చేసినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ మీకు మంచిగా అనిపిస్తుందా? మేము చేస్తుంది తప్ప? లేదు, మీరు చెప్పింది చాలా మంచిది, కరెక్ట్.
డెఫినెట్లీ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి డివోటీసే కావచ్చు, దాంతో పాటు స్వామివారి దగ్గరకు వచ్చినటువంటి డివోటీస్ దగ్గర మనము వీడియోస్ అయితే చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడికి వస్తున్నటువంటి డివోటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మనము మాట్లాడినాం. ఇది కరెక్టా కాదా అంటే ఖచ్చితంగా మాకు చాలా బాధేసింది. మేము చెప్పాలనుకున్నాం కానీ మేము చెప్పలేకపోయినాం అని చెప్పేసి. అంటే ఇలా సాయిబాబా పైన ఎంతో విశ్వాసంతో వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అస్తిత్వాన్ని చంపుకొని మరి అలా దేవాలయాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే వచ్చింది. దాంతో పాటు స్వామివారికి సంబంధించినటువంటి దేవాలయం ఏదైతే ఉందో ఇక్కడ షిరిడి సాయిబాబా దేవాలయానికి కూడా ఎన్నోసార్లు మనం వెళ్తా ఉంటాం. దాంతో పాటు మన హిందూ బంధువులు కొన్ని వేలాది మంది డైలీ వెళ్తా ఉంటారండి. కానీ మన దేవాలయంలో ఇట్లాంటి జరగడం మాత్రం ఖచ్చితంగా మేము స్వీకరించము అని చెప్పేసి ఇవాళ చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది.